శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసంకర మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింహ జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాము. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఈరోజు ఎందరో మహానుభావ శీర్షికలో బాగా అందరికీ తెలిసిన పాటలు పాడేవిడ జిక్కి గారి గురించి తెలిసిన గాయని. ఆవిడ పేరు అసలు ఏమిటంటే పీజీ కృష్ణవేణి. అసలు పేరు పిల్లవాళ్ళు గజపతి కృష్ణవేణి, పీజీ కృష్ణవేణి. జననం నవంబర్ 3, 1935, చంద్రగిరి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరణం ఆగస్టు 16, 2004. వృత్తి భారతీయ నేపథ్య గాయని. పాడిన భాషలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహాళీ మరియు హిందీ. పాటల సంఖ్య దాదాపుగా 10,000 పైగా పాటలు పాడారు. జీవిత విశేషాలు ఏమిటంటే జిక్కి అసలు పేరు కృష్ణవేణి కాగా తండ్రి పెట్టిన ముద్దు పేరు జిక్కి. ఆమె సినీ పేరుగా స్థిరపడిపోయింది. ఎలాంటి అధికారిక సంగీత శిక్షణ లేకపోయినా తన సహజమైన వినికిడి జ్ఞానంతో పాటలను తుని అద్భుతంగా పాడారు. ప్రముఖ దర్శకులు గొడవల రామబ్రహ్మం నిర్మించిన పంతులమ్మ 1943 చిత్రంలో చిన్న వేషం వేయడంతో పాటు పాట పాడే అవకాశం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2 దశాబ్దాలకు పైగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ గాయనిగా అనేక మధుర గీతాలను అందించారు. దాంట్లో ఇవాళ ఒక అంటే చెట్టులెక్కగా అంటే చెంచులక్ష సినిమాలో వచ్చి ఆ రోజుల్లో బాగా ఫేమస్ పాట అది కొంచెం పాడతాను, తర్వాత వాయిస్తాను. సో అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయలేదు అయినా మాకు చెప్తూనే ఉంటాను కదా. అది నచ్చినట్లయితే ఉపాధ్యాయుల శాస్త్రానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే షేర్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఆవిడ గురించి నేను ఆ పాట గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు చెంచులక్ష్మి 1958 సినిమాలోని ప్రసిద్ధమైన చిత్రగలవా ఓ నరహరి పాట సాహిత్యం. గాయకులు పిబి శ్రీనివాసు, పి సుశీల. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. పల్లవి ఏంటంటే చెట్టు లెక్కగలవా ఉనరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా, ఉనరహరి చిగురు కోయగలవా, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే, ఓ చెంచిత చిగురు కోయగలనే. తర్వాత చరణం ఉరకలేయగలవా ఓ నరహరి పరుగులెత్తగలవా, మర్రి ఊడ పట్టుకుని గుర్రమెక్కగలవా ఓ నరహరి గుర్రమెక్కగలవా, ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే, మర్రి ఊడ పట్టుకుని గుర్రమెక్కగలనే, మర్రి ఊడ పట్టుకుని గుర్రమెక్కగలనే, ఓ చెంచిత గుర్రమెక్కగలనే, కోతిని పట్టగలవా ఓ నరహరి ఈత కొట్టగలవా, కోతితో కబడి పట్టుకుని ఈత కొట్టగలవా ఓ నరహరి ఈత కొట్టగలవా, కోతిని పట్టగలనే ఓ చెంచిత ఈత కొట్టగలనే, కోతితో పట్టుకుని ఈత కొట్టగలనే ఓ చెంచిత ఈత కొట్టగలనే. ఇలా వస్తుంది. ఏదో అసలు యాక్చువల్లీ కొంచెం పాట తక్కువ ప్రాక్టీస్ అసలు ఎప్పుడో ఒకసారి ఉన్నది. ఇప్పుడు జ్ఞాపకం చేస్తే పాత పాటలు ఆవిడ చాలా మధురగాయని మనకి ఎన్నెన్నో పాటలు పాడి అందించారు మనకి. అది అన్నీ ఇంకొక మాట చెప్పాలి దీంట్లో ఏమిటంటే జిక్కి గారు గాయని మన చాలామంది గాయకులు అంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి లోపల మంచి దాన్ని ఏమంటారు వాయిస్లో వేరే చాలా మంచిగా కనపడుతుంది. అందరూ వాయిల్ని కూడా ఏ ఇన్స్ట్రుమెంట్ అనుకరణ చేయని కొన్ని సంగతులు వాళ్ళ లోపల నుంచి వచ్చేస్తాయి. అది స్వాభావికంగా అంటే స్వతసిద్ధంగా వచ్చేసింది. అది ప్రసాదమే, వరప్రసాదం. సరస్వతి పుట్టిన వాళ్ళు మన అంతా భాగ్య సుశీల గారు కానీ, జానకి గారు కానీ, అలాగే వీళ్ళ చాలామంది ఇప్పుడు మన వీళ్ళ జమునారాణి గారు కానీ ఇవందరి కూడా వాయిస్లు మనం వింటుంటే అనిపిస్తుంది అబ్బా అద్భుతంగా ఉంది కదా అని. ఒక విధమైనటువంటి వైవిధ్యం వేరే కనపడుతుంది, ప్రతి వల్ల ఉండదు అనమాట. అలాంటి దాంట్లో జిక్కి గారి పాట కూడా కొన్ని చాలా చాలా మధురంగా ఉన్న పాటలు అలా ఉంది. లీల గారు కూడా వాళ్ళ లీల గారి పాటలు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగనమాట ఈరోజు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ అందరికీ పాత పాటలు ఒకసారి పరిచయం చేస్తే కొత్త వాళ్ళు కూడా తెలిస్తే ఒక్కసారి వింటారనుకోండి, ఎదురు మామూలు పాత సాంగ్సే వింటే వాళ్ళకి ఇంకా ఆహా ఎంత బాగుందో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దానికంటే అంటే నేను వాళ్ళకు రిమైండ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా మంచి మంచి పాటలు ఉన్నాయి చెప్పడం అంతే నా ఉద్దేశం. అందరూ ఇంట్లో దానికి